ధర్మం పాటిస్తే, సహనం చూపిస్తే, ప్రేమతో ఉంటే జీవితంలో ఎప్పుడూ ఓడిపోం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి పూజ చాలా బాగా జరిగిందండి. ఎందుకో చాలా విశేషం ఈసారి. ఎందుకంటే నేనైతే ఈ సంవత్సరంలోనైతే అయోధ్య వెళ్ళానన్నమాట. అయోధ్యలోనైతే నేను రాముని విగ్రహం అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు కూడా నేను బయట షాప్‌లో కొందామని చూసినాక అది ఎందుకో తెలియలేదు, కుదరలేదు. మరి ఆ రామయ్య నన్ను అయోధ్య రప్పించాడు. అక్కడైతే రాముని విగ్రహాన్ని అయితే తెచ్చుకున్నానండి. ఎంతో హ్యాపీగా ఉంది నాకైతే. ఈ రోజు నా చేతులతో రామయ్యకైతే చక్కని సేవనైతే చేస్తున్నాను. రాముడు అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు, మనకొక ఫ్రెండ్ లాగా. అంటే ఎందుకంటే మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా సరే, అయ్యో రామ నాకు ఈ కష్టం వచ్చింది నీలాగా అని మనం కంపేర్ చేస్తామా లేదా? అని ఆయన మనకేం నేర్పించాడు? ఎంతటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోండి, కూల్‌గా ఉండండి, కామ్‌గా ఉండండి మాత్రమే నేర్పించాడు. ఎన్ని ప్రాబ్లమొచ్చాయి ఆయనకి మాత్రం, తక్కువ ప్రాబ్లమొచ్చాయా? ఆయనలో 1% కూడా మనం భరించలేకపోతున్నాం ఇవాళ. నా లైఫ్‌లో కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్ సీతమ్మలాగా. ఎందుకు అనుకునేదాన్ని చిన్నప్పుడైతే, ఎందుకు సీతమ్మ రాముని వెంట వెళ్ళింది అప్పుడు ఎప్పుడు కూడా నేను అది గ్రహించలేకపోయాను. అది రామాయణంలే అలా రచించారులే అనుకున్నాను. కానీ ఒకసారి అయితే మా ఆయన జాబ్ పరంగానే చాలా దూరంగానైతే వెళ్ళాడు ఫ్రెండ్స్. అప్పుడైతే ఒక 3 మంత్స్ అనుకుంటా. 3 మంత్స్ మాత్రమే అసలు ఉండలేకపోయాను ఫ్రెండ్స్. చాలా ఏడ్చాను. అసలు అందుకు నాకు లగ్జరీ లైఫ్ ఉన్నా సరే నాకు అవసరం లేదు, నేను వస్తా అని చెప్పి చాలా కంగారు పెట్టి మరి మా ఆయన దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. అదండి అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇందుకేనా సీతమ్మ రాముని వెంట వెళ్ళింది. మనకు లగ్జరీ లైఫ్ కంటే ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడికే మనం వెళ్ళిపోతాం, అంతే కదా. సీతారాముల్ని చూడగానే నాకైతే ఒకటే గుర్తొస్తుంది ఫ్రెండ్స్, సింపుల్ లైఫ్. వాళ్ళు అరణ్యంలో ఉన్నా హ్యాపీగా ఉన్నారు, అయోధ్యలో ఉన్నా హ్యాపీగానే ఉన్నారు. సో అలా మనం కూడా సింపుల్ లైఫ్ బతకాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సింపుల్ లైఫ్ బతికినప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి ప్రేమ కూడా మనకైతే దక్కుతుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మేమైతే ఈ రోజు ఈ ఇంట్లో లాస్ట్ అంటే మేమైతే కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. మాకైతే తక్కువ రెంట్‌లో మంచి ఇల్లు అయితే దొరికింది, కొంచెం ముందుకు అన్నమాట. సో అక్కడికైతే ఈ రోజైతే షిఫ్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది, మంచి రోజు అని చెప్పేసి. సో ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యాం ఫ్రెండ్స్. వేరే ఇల్లు అన్నమాట ఇది. సామాన్లన్నీ వచ్చేసాయండి. ఇప్పుడైతే అవన్నీ కూడా ఒక పెద్ద టాస్క్ అన్ని సర్దేయడం. మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే తక్కువ రెంటే ఉంది, కాకపోతే ఏంటంటే ఒక సెల్ఫ్ కూడా ఇవ్వలేరు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అసలు ఒక కబోర్డ్ కానివ్వండి, ఒక సెల్ఫ్ అట్లీస్ట్ అసలు ఇవ్వలేరు. ఇవన్నీ కూడా నాకు ఎలా పెట్టాలో, ఎలా సర్దాలో అర్థం అవ్వడం లేదు. అందుకని చెప్పేసి నేనైతే మీషోలోనైతే ఒకటి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. మీషోలో సెల్ఫ్ లాంటిది ఒక 600కి అలా వచ్చేసింది. దాన్ని కూడా నేను ముందు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఎవరైనా వస్తే బాగుండదు కదా అని చెప్పేసి నీట్‌గా ఒక మూలన అయితే అన్ని పేపర్ ఏసి ఈ విధంగానైతే సర్దుతున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం అన్ని మడత పెట్టేసి ఈ విధంగానైతే పిల్లల బట్టలు నాయి అందరియి కూడా సెపరేట్ చేసి ఈ విధంగానైతే సర్దైతే పెడుతున్నాను. చూద్దాం మీషోలో ఏమైనా మంచి మంచి ఐటెమ్స్ ఉంటే బుక్ చేసుకొని వీటి సర్దడానికైతే ప్రయత్నిద్దాము. ఇక స్వెటర్‌లుంటాయి కదా, అయిపోయింది కాబట్టి స్వెటర్‌లన్నిటిని కూడా చక్కగా మడతబెట్టి ఇందులో పెట్టేసుకున్నామంటే మళ్ళీ వింటర్‌లోనైతే తీయొచ్చు ఫ్రెండ్స్. ఒక చిట్కా చెప్పాలా? మంచిగా మనం ఈ స్వెటర్‌లన్నీ కూడా మళ్ళీ మంచిగా స్మెల్ రావాలంటే మనమైతే వింటర్ మొత్తం అయిపోయాక చక్కగా పిండేసుకొని కంఫర్ట్‌లో ఉంచేసి మనం చక్కగా ఎండాకిందులో పెట్టుకున్నామంటే మళ్ళీ సంవత్సరానికి తీసినా సరే చాలా బావుంటాయి, ఫ్రెష్‌గా అనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఇల్లైతే ఎంత నీట్‌గా అయిపోయిందో! అబ్బా! ఇంతసేపయితే అసలు ఇంట్లోకి రావాలనిపించలేదు నాకైతే. ఇప్పుడైతే ఎంత నీట్‌గా ఉందో! చాలా బావుంది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయిందని ఇల్లైతే. సెల్ఫ్స్ ఉంటే చాలా బాగుండేది. చేంజ్ చేద్దాం. తక్కువ రెంట్ అన్నప్పుడు అన్నిటికి అడ్జస్ట్ కావాలి ఫ్రెండ్స్. అయినా పర్లేదు. ఏ విధంగా మనం మనసుంటే మార్గం ఉంటుంది కదా! ఏ విధంగా అయినా మనం మంచిగా చక్కబెట్టుకుంటే బావుంటుంది. ఇప్పుడైతే కిచెన్ అన్నమాట. కిచెన్‌లో కూడా సెల్ఫ్స్ ఇవ్వలేరు. ఇదే ఇచ్చారు ఓన్లీ. ఇది ఏందో డబ్బాలు పెట్టుకోవడానికి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ వెంటిలేషన్ ఉండదు ఫ్రెండ్స్. మాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. అసలు నాకు అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ రెంట్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అక్కడికి ఇక్కడికి సగం రెంట్ అయితే తగ్గింది. సగం బాధలైతే పోయాయి అనిపించింది. కానీ ఇల్లు మాత్రం అసలు అంత తక్కువలో రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ కాబట్టి అంత తక్కువకి ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇల్లయితే, నాకు చాలా నచ్చింది. కానీ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మైనస్‌లు. పర్లేదు, మనకు తక్కువ రెంట్ కాబట్టి అన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. సో ఇప్పుడైతే కిచెన్‌ని ఇచ్చిన దాంట్లోనే ఈ విధంగానైతే సర్దాను ఫ్రెండ్స్. నాకు తెలిసి బాగోదు కావచ్చు, ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదైనా కొని తీసుకొచ్చి పెడదామంటే మళ్ళీ ఇవన్నీ తీసుకొని మళ్ళీ వేరే ఇంటికెళ్ళాలని చెప్పేసి నేనైతే మా ఆయననైతే ఏది కొననివ్వను. ఉన్నంతలోనే ఈ విధంగానైతే అడ్జస్ట్ చేపిస్తాను ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఆకలి అంటున్నారు. ఇప్పుడైతే వెంటనే నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ అండ్ బీన్స్ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనే వెళ్ళి ఫస్ట్ టైం కూరగాయలు తెచ్చాను ఫ్రెండ్స్. మా ఆయననైతే వర్క్‌కి వెళ్ళాడనమాట. సో నేనే వెళ్ళైతే వెంటనే
క్యారెట్ అండ్ బీన్స్ అయితే ఉన్నాయి. నాకు తెలియదు ఆ పావు కేజీ కడేడేమో అన్నాడు హిందీలో. ఏదో ఒకటిలే అని చెప్పేసి పట్టుకొచ్చాను. చాలా రోజులు అవుతుంది పప్పులు బాగా తింటున్నాం ఎక్కువ. అంటే ఈ సద్దడంలో మునిగిపోయి తొందర తొందర అని చెప్పేసి పప్పులే వేస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్ కూడా కింద దిగినామంటే 5 మినిట్స్లో వస్తుంది మాకైతే. అక్కడికైతే వెళ్ళి నేనైతే బీన్స్ క్యారెట్ అయితే పట్టుకొచ్చాను. చాలా బాగుంటుందని హెల్దీ కూడా. చాలా రోజులైతే అని చెప్పేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొన్ని ఉల్లిపాయలు వేసి చక్కగా, అలాగే బీన్స్ని చక్కగా కడుక్కొని ఇందులో వేసుకొని అవి కొంచెం మగ్గాక క్యారెట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి, వాటర్ ఏమీ పోయకుండా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈసారి అయితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే అన్నం కూడా పెట్టాను, అన్నం కూడా అవుతుంది, రైస్ కూడా పక్కకి చూస్తున్నారు. సో శ్రీరామనవమి రోజు ఈ విధంగా కొత్త ఇంట్లో మేమైతే ఈ విధంగా అడుగు పెట్టాం ఫ్రెండ్స్. అంతా మంచి జరగాలని మీరు కూడా విష్ చేయండి. మీకు కూడా అంతా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా క్యారెట్ బీన్స్ అయితే కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా. సో ఇంకేమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మా ఇల్లు అయితే నేను ముందు ముందు చూపిస్తాను ఫ్రెండ్స్. ఏమో అంటారు కదండి, ఆడుకొని తినడానికి 60 కూరలు, సొంతగా వండుకున్నానికి ఒకటే కూర అంటారు కదా. సో ఆ విధంగా మన రెంట్కుండే వాళ్ళకైతే ఎన్ని అన్న హోమ్ టూర్లు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంతవరకు చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డైలీ లైఫ్ని రొటీన్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా వచ్చింది. ఈ విధంగా వచ్చిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసి తింటే సరిపోతుంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే తినం అన్నారు. మంచిగా ఉంది మమ్మీ, మంచిగా ఉంది అనుకుంటూ మళ్ళీ మళ్ళీ తిన్నారు ఫ్రెండ్స్. సో ఇదండి ఈ రోజు లాంగ్ వీడియో. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మా ఫిష్లు చూసారా, వాటికి ఇల్లు చేంజ్ అయిన విషయం కూడా తెలియదండి. మా కృష్ణయ్య చూస్తున్నాడు ఎంత బాగున్నాడో. సో ఈ విధంగానైతే దీపారాధన ఇక్కడ చేసుకున్నాను. ఒక టేబుల్ తెచ్చి మళ్ళీ అక్కడ చేసుకుంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటానండి. ఆల్ ది బెస్ట్.